20 దాటాయంటే నెమ్మదిగా ఉద్యోగంలో చేరతాడు, పెళ్లి అవుతుంది, వాడి నిర్ణయాలు వాడు తీసుకోవాలి, మనం తీసుకోకూడదు. ఇంకా 30 ఏళ్ళు వచ్చినా సరే తల్లి మా అబ్బాయి నాకు చెప్పకుండా ఏం చేయడం అంటే వాడు పనికి మాలిన కొడుకమ్మా, అనుమానం ఏం లేదు. ఇక్కడ నీకు చెప్పకుండా కొన్ని చెయ్యాలి, వాళ్ళ ఆవిడికి చెప్పాలి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అత్తగారులందరూ అర్థం చేసుకుందరు కాక. వాడికి 30 ఏళ్ళు వచ్చాయి, వాళ్ళ ఆవిడకో 25 ఏళ్ళు, నీకు 70 ఏళ్ళు వచ్చాయి. నీకు అసలు జీవితాన్ని నుంచి విరమించుకోవడం ఇష్టం లేదు, ఇంకా పాముకోవాలని ఉంది ఇక్కడ బాగా. అది గొప్పగా చెబుతారు ఇక్కడ. మా అబ్బాయి నాకు ఫోన్ చేయకుండా ఏం చేయడు, ఆ విషయం కోడలకు తెలిస్తే ఒళ్ళు మడిపోతుంది ఇక్కడ. అదే అన్ని కోడలకు చెప్పి చేశాడు అనుకోండి, ఏమిటో అలా అయిపోయాడు మా అబ్బాయి, పెళ్లి కాకముందు బాగానే ఉండేవాడు. అది పెళ్లి అనే పెద్ద మార్పు నువ్వు తెచ్చాక అలాగే ఉంటాడమ్మో, సిద్ధంగా ఉండాలి. పైగా అలా ఉండడం మంచిది. వాళ్ళ నిర్ణయానికి వాళ్ళు బాధ్యత వహిస్తారంటే మనం ఎందుకు యాతన పడాలి? మీరు తీసుకున్నారు కదా, మీరు నిర్ణయం మీరు పరిష్కరించుకోండి అని చెప్పొచ్చు. ఇరుకవుతుంది జీవితం. మనకి 60 కాదు, 70 కాదు, 80 వచ్చినా జీవితాన్ని తేలిక చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే మనకి మోక్షం రాదు. 20 దాటాయంటే నెమ్మదిగా ఉద్యోగంలో చేరతాడు.